అప్పుడు అబ్రాము పశువుల కాపరులను లోయ పశువుల కాపరులను లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు ఫిలిష్తీయులు ఆ దేశంలో కాపురముండిరి. కాబట్టి అబ్రాము మనము బంధువులను కనుక నాకు నీకును నా పశువుల కాపరుకు నీ పశువుల కాపరుకు కలహం ఉండకూడదు. ఈ దేశం అంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నువ్వు ఎడమ తట్టునకు వెళ్ళిన నేను కుడి తట్టునకు, నీవు కుడి తట్టుకు వెళ్ళిన నేను ఎడమ తట్టుకు వెళ్ళిన లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణం నాశనం చేయకమునుపు సోయరుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలెను ఐగుప్తు దేశములో నీళ్లు పారు యోర్దాను ప్రాంతమంతా ఎలా ఉందంట? లోతు కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణం నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండను. కాబట్టి ఏం చేశాడు? లోతు తనకు యోర్దాను ప్రాంతం ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేస్తాడు. అబ్రహాం విశ్వాసం అక్కడ చూడండి, మీరు విశ్వాసానికి తండ్రి అని చెప్పబడింది. విశ్వాసం తండ్రి కాదు, విశ్వాసానికి ఆయన తండ్రి అంట. అయితే అంతకుముందు విశ్వాసం నడిచిన వాళ్ళు లేరంటే ఉన్నారు. హానోకు దేవునితో నడిచాడు, మరి నోవహు దేవునితో నడిచాడు. కానీ ఇక్కడ అబ్రహాం కాడికి వచ్చేసరికి ఈయన విశ్వాసం చాలా పరాకాష్ట. ఎంత పరాకాష్ట అంటే ఏది చెప్పినా చేసేస్తాడు, ఏది ఆలోచించుడు దేవుడు చెప్పాడంటే. చూసారా, మనమైతే ఏంటి ప్రభా ఏంటి ప్రభా ఏంటి ప్రభా ఏంటి కాబట్టి నేను ఏంటి ప్రభా ఏంటి ప్రభా ఏంటి ప్రభా. ఈరోజు దేవుడు నాకు చెప్పాడు, జాగేలవో యేసు దేవ పాట ఉంది కదా, షడ్రకు మేషకు అబేద్నెగో అగ్నిగుండంలో ఉండి నిన్ను మహిమపరిచారని వచనం ఉంది కదా, అది మాట్లాడాడు ఫస్ట్. ఆ తర్వాత అంటున్నాడు మళ్ళా కిరీటం చెప్తున్నాడు. నాకు తెలుసు ఒక ప్రణయం మా కుటుంబంలో దొరుకుతుంది, నాకు తెలుసు. అదంతా వీళ్ళంతా గడవదు, నాకు ఒక్కడు కూడా ఎక్కువగలుగుతాడు. ఇది జరుగుతుంది దేవుడు చెప్తాడని చెప్తే పాత గారు కాదు బాబు ఎవరో ఎక్కువగలుగుతాడు. నాకు నేను చెప్పను కూడా, చెప్పి నేను గెలవలేను కూడా, నేను ఉండలేను కూడా. కానీ దేవుడు చెప్పింది మాత్రం దేవుడు చెప్పిందే జరుగుతుంది. మనం ఎంత మంచి ఆయన చెప్పిందే దొరుకుతుంది. మరి ఏం జరుగుతుంది నాకు సరిగ్గా క్లియర్గా తెలియదు. తట్టుకోలేనయ్యా, నాకు వదిలే అట్లా మరుగుగానే ఉంచు. నేను నా ఇబ్బంది నా వల్ల మానవ మాత్రాలుగా నా వల్ల కాదు ప్రభువా అని నేను ప్రభుత్వం చెప్తా ఉంటాను. కంప్లీట్ తెలిసి నేను కూడా తెచ్చుకుంటాను. కాబట్టి నేను కంప్లీట్ నాకు ఎలా ఉంటుంటే నాకు మేలు అని నేను అనుకుంటాను. కానీ ప్రభు నడిపిస్తున్నాడు ఇది అని అన్యాయస్తుడు కాదు అని ఆత్మ సంబంధంగా శాశ్వతమైన విలువలు శాశ్వతమైన పంట కొట్టడానికి తాత్కాలిక నిబంధనలు రాణిస్తాడు. ఆయన దృష్టి కష్టం కాదు, అది మన దృష్టి కష్టం. మానవతులైన మనం తట్టుకోలేము. కాబట్టి ఈ కష్టాల్లో ఇరుకులు ఇబ్బందులు విశ్వాసకు రావాలంటే కంపల్సరీ వస్తాయి. నీకు ఒక రకంగా రావచ్చు, నాకు ఇంకో రకంగా రావచ్చు, ఇంకో రకంగా రావచ్చు, కానీ ఇబ్బందులు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. వచ్చినప్పుడు విశ్వాస యాత్రలో మళ్ళ కిరీటం లేకుండా మహిమ కిరీటం లేదు, జీవ కిరీటం లేదు, శ్రమలు లేకుండా సింహాసనం లేదు, శోధనలో బాధలు లేకుండా విశ్వాస యాత్ర అసలు లేదు, పరీక్షలు లేకుండా ఎడ్యుకేషన్ లేదు. దేవుని విషయాలు అలా ఉంటాయి. ఇది లోతుకెళ్ళిన కొద్దీ మనకే అర్థం అవుతుంది. అంతా ఇస్తున్నప్పుడు అహావు అందరం అంటాం, పట్టిందల్లా బంగారం అవుతున్నప్పుడు అహావు మన మా బ్రదర్ సంతోషంగా నాకు అన్ని అమ్మేటప్పుడు బ్రదర్ కంపల్సరీ దేవుడు ఆయన ఎందుకు ప్రేరేపిస్తాడు నాకు తెలియదు. కానీ మరి అన్ని బకెటు ప్లేటు అక్కడ అమ్మే ప్రతి వస్తువులు సామాన్యంగా అన్ని వేసుకున్నప్పుడు న్యాయం ఇంట్లో వాడేద్దా. నేను పెయింట్స్ ఇచ్చినప్పుడు బకెట్లో 15 ఇచ్చినప్పుడు పిల్లలకి మీకే ఇచ్చేసి ఫ్యామిలీ కూడా ఇచ్చేసాను. ఇంకా ఉంటే కూడా ఎక్కువ ఉంటే కూడా ఉన్నాయి లోపలికి అంతే. అయినా అసలు వాడలేదు, నేను పిల్లలకి ఇచ్చేసాను. అయితే మనం కూడా పాప అది గట్టుకుంటే దగ్గర నాకు కావాలని నేను ఇచ్చాను. అయితే నేను వాడే బకెట్లని బ్రదర్ ఇచ్చే ఆయన బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతిదీ అందరూ పెట్టుకుని ఆయన వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ బిజినెస్ అనుకున్నట్టు మేము అనుకున్నట్టు ఇచ్చినట్టు ఏమి ఇచ్చారు. అట్లా అంతా జరిగితే ఆయనకి సంతోషమే, మాకు సంతోషమే. మీలో ఎవరు సంతోషం ఉంటే మాకు ఇంకా సంతోషమే. మీలో ఎవరు దుఃఖం ఉంటే మాకు మీ విషయంలో దుఃఖం. అయ్యో పిల్లలు దుఃఖంగా ఉన్నారు కదా, ఒకటి సంతోష వార్త చెప్పేస్తారు, ఒకటి దుఃఖ వార్త చెప్పేస్తారు. సంతోష వార్త చెప్పేవాళ్ళని సంతోషిస్తా దుఃఖపడదు, కానీ దుఃఖపడలేవాడు నా మైండ్లో అవుతా ఉంటుంది. అయ్యో ఏడుతా వెళ్ళింది, చెల్లి ఏడుస్తా వెళ్ళింది, చెల్లి ఏడుస్తా వెళ్ళింది,
అయితే తమ్ముడు ఈ సమస్య చెప్పాడు, బాధపడుతున్నాడు, ఇలాగ ఆలోచిస్తాం. ఎందుకంటే తల్లిదండ్రులు హృదయం ఎలా ఉంటుందే ఉన్నట్టు నాకు తెలియదు. నాకు ఒక పిల్లాడే కాబట్టి ఆ ప్రేమను ఒకటిగా చూపిస్తాం కాబట్టి మాకు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఎలా ఉంటుందో నాకు అస్సలు తెలియదు. ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎలా ఉంటారో ఎలా ప్రేమిస్తారో నాకు తెలియదు. అది ఎందుకంటే ఒక్క కొడుకే ఉన్నాడు, వాడే ప్రేమించాను కాబట్టి నాకు వేరే పిల్లలు. అయితే మిమ్మల్ని చూస్తున్నప్పుడు రాత్రి నేను సచివ శిక్షణకి వెళ్ళినప్పుడు సచివ శిక్షణ చెల్లి కూడా వచ్చింది. ఏ ఇంట్లోకి వెళ్ళి నువ్వు చూడు, వాళ్ళందరూ నాకు చెల్లినే చెప్తారు, వాళ్ళందరూ నన్ను బయటకి ఎక్కువ చూడరు. ఏ అమ్మ అమ్మ అదృష్టం అమ్మ, మాకు ఇలాంటి తల్లి దొరకటం, ఇలాంటి అక్క దొరకటం మా అదృష్టం అమ్మ, అదృష్టం అమ్మ, మాకు దేవుడు ఇచ్చిన బహుమానం అన్నమాట. సచివ శిక్షణ ఆ చెల్లి కూడా నన్ను సొంత అని ఇంట్లో మెంబర్గా చూస్తారు. నేను అప్పుడు చెప్పాను, నీ ఇంట్లోనే కాదు ప్రతి ఇంట్లో వాళ్ళకి నేను అలాగే ఉంటాను, ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా నన్ను అలాగే అవి అంతా అట్లా ప్రేమిస్తారు. నన్ను ఒక్కడే వచ్చినా సరే ఆ ఇంట్లో వాళ్ళందరూ నన్ను అలా ప్రేమిస్తారు. దేవుడు అలా ఏర్పాటు చేస్తాడు ఇంట్లో మనకి. అక్కడికి వెళ్తే సచివ నా సొంత సిస్టర్లే, ఆ చెల్లెళ్ళు ఆ తమ్ముడు అందరూ నాకు సంబంధించిన వాళ్ళలాగా వాళ్ళంతా నాకు లోతుగా కనిపిస్తుంది. ఇటు అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాం, ఆ ఇంట్లో కూడా మొత్తం నాకు సంబంధించిన వాళ్ళే, బయట కాదండు. నాకు ఎత్తుకొచ్చింది రమ వాళ్ళ అక్కే. మిగతా వాళ్ళందరికీ కూడా నన్ను అనుకుంటే ఏది చేయరు, నా ప్రార్థన తీసుకుంటే ఏది చేయరు. వెడ్డింగ్స్కి నా ప్రార్థనే, పెళ్ళికి నా ప్రార్థనే, పిల్లల చదువులకి నా ప్రార్థన. వాళ్ళు అక్కడ వేరే చర్చకి వెళ్తారు కానీ నా నుంచే తీసుకుంటారు. వాళ్ళందరూ ఏది చెప్పినా మీరు చెప్పారు కదా, మీరు ఎక్కడున్నా అంటారు. వెడ్డింగ్ కొట్టి ఇచ్చి ఎక్కడున్నారు, ఇక్కడికి వచ్చేసారు అత్త, ఎక్కడికి వచ్చేసారు అంటారు వాళ్ళ పిల్లలు. ఆ ఇంట్లో కింద నేను అందరికి ఆడకి నేను సంబంధించిన దాన్ని, ఆడు నా సొంత వాళ్ళే. అమ్మ నా సొంతమైన తల్లి. అమ్మ పేరు రమ, అమ్మ పేరు నాకు చాలా తెలియదు, మనవనే తీసుకుని కొమ్మమ్మ. నేను అమ్మే, నేను అమ్మ అంటే మీకు అమ్మ అయితే నాకు అమ్మే. అలా ప్రతి ఫ్యామిలీలో దాదాపుగా కొత్తగా వస్తాయి కాలం తెలియని వాళ్ళు తప్ప ప్రతి ఫ్యామిలీలో దాదాపుగా ఆ ఫ్యామిలీ అంతా ఆ విధంగానే నాకు సొంత వాళ్ళలాగా. లక్ష్మీ చెల్లవాడికి వెళ్తా, వాళ్ళమ్మ అమ్మ అమ్మ అంటున్నాను, నేను కూడా అమ్మ అంటా. నాకు వాళ్ళని బలం ఇచ్చేస్తా, అమ్మ ఎందుకమ్మా ఎందుకమ్మా అంట. నాకు అమ్మ నాకు అమ్మే, అలాగే ఉంటా, నేను అలాగే ఉంటా. నేను క్రీస్తు ప్రేమ నాలో దేవుడు పోయబట్టి నేను అలాగే ఉంటా. ప్రేమతో ఆ కుటుంబాల్లో ఇప్పుడు సునీత సునీత రక్షిత నాకు బాగా క్లోజ్ ఇక నడపడప్పుడే అలా దగ్గరకు వస్తుంది. ఆ దగ్గరకు వచ్చేసి వాళ్ళందరూ నాకు సొంతం అయిపోతారు. వాళ్ళు కూడా నేను సొంత వ్యక్తిలాగా, ఆ ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను ట్రీట్ చేస్తారు. ఏమన్నా ఇది తీసుకో సతీశ్వరుడితో వాడికి వెళ్తామా అంతే. ఎక్కడికి వెళ్ళినా నాకు నన్ను అలాగే గౌరవిస్తాను. దేవుడు ప్రేమ బట్టి దేవుడు నా స్తోత్రం. హల్లెలూయా. మంచం మీద కూర్చోమంది, కొత్తగా కొంది మంచం మీద కూర్చోమంది. మంచం మీద కూర్చున్నాక కాళ్ళు కింద కాలు కింద టూలేసింది. చకచక కచ్చిప్స్ కొందంట, మొత్తం దగ్గర ಎಷ್ಟು తీసుకోమని అక్కడ వేసింది. ఆడడానికి చకచక చట్నీలు చేసేసింది, రసం చేసేసింది. అవి పట్టుకెళ్ళమంటది. ఆ రసం అవి పట్టుకోతే కారుంది కదా, ఎట్ట కూడా పట్టుకెళ్ళి కూరుకోరు, బండికి తీసుకొచ్చి పెట్టారు. అలాగా చిన్న పాయింట్ అవుతుంది, పెద్ద పాయింట్ వచ్చు. నా మీద చూపే ప్రేమ ఏ ఇంటికి వెళ్ళినా మీరు కొన్ని పేరు చెప్తున్నా, అందుకని నేను చెప్తున్నా. ఏ ఇంటికి వెళ్ళినా నాకు అలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా మీ కుటుంబాల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. ఒక్కరోజు కాదు ఇది చేసేది ప్రార్థన. ఎన్ని సంవత్సరాలు నాగా దీని గురించి నేను అదే చెప్పాను. వృధాగా పోదు, చాలా సంవత్సరాల బట్టి ప్రార్థన ఉంది. నా పిల్లలు ఎవరు దరిద్రంగా ఉండరు, అది నాకు గ్యారంటీగా తీసుకో. హల్లెలూయా హల్లెలూయా. కానీ వేరే అనిల వాడికి వెళ్ళా, ఏంటంటే వెరైటీ చేసి పెట్టింది, నాకు చాలా నచ్చింది. నేను చాలా బాగుంది అంటే నెలకు ఒకసారి వచ్చి మా ఇంట్లో భోజేసి వెళ్ళమ్మా, నువ్వు మా తల్లివి కదమ్మా అని అంటుంది. ఎక్కడికి వెళ్ళినా నాకు అదే ట్రీట్మెంట్. ఒక పిల్లని ఇళ్ళని నల్లది కాదు, ఈ తమ్ముడే ఆ తమ్ముడే ఆ అక్క ఈ చెల్లి కాదు, ప్రతి ఫ్యామిలీలో నాకు అలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే యథార్థంగా మేము ప్రేమిస్తాం, మేము కపటంగా మిమ్మల్ని ప్రేమిస్తాం, హృదయపూర్వకంగా ప్రేమిస్తాం. మీ కష్టమైతే మాదే కష్టం అనుకుంటాం. ఆ రోజు బ్రదర్ కొట్టప్పుడు అనుకుంటే తక్కువ ఉందంట. నేను అక్కడికి మోకరిచ్చా. ఎక్కడమ్మా బిజినెస్ అని ఫోన్ చేశాను, డల్లగుందా అంటే అన్నాడు. నేను మోకరిస్తున్నానులే అన్నా. నేను చాలా గంటలు ఆ రోజు ప్రార్థన చేశాను. అయినా సాయంకాలానికి బాగా రాలేదు. ఈ పాతగానే మీరు వద్దాం బ్రదర్ దానికి అంటున్నారు. నేను ఆయన మొత్తం చూడలేని అనిపించింది నాకు. కానీ నష్టం వచ్చినా నేను మీ మొత్తం చూడగలిగాను. నష్టం వచ్చినా మీరు అదే ట్రీట్మెంట్ కొడతారు. నష్టం రాకుండా అంత అవసరం వచ్చినట్టు బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు. దీవునే దీవుడు లేదని నేను అంటలేదు, దీవుడు ఉంది. కానీ దేవుడులో పరీక్షలు కూడా ఉంటాయి. విశ్వాసానికి తండ్రైన అబ్రహాము పరీక్షలు రాలేదా? వాళ్ళ
శారా కూడా గుడి మీద పెట్టి పెంచుకున్న కదా, ఆయనే పిల్లడు అనుకుని ఆయన పంపించేయని మరి దేవుడు చెప్పించాడు. శారద నాకు తెలియదు కానీ పంపించేయనగానే ఎంత కష్టం అండి, చాలా కష్టం. హృదయ కోత అబ్రహాముకి మరి ఎక్కువ. మరి శారా బిడ్డను చూసుకున్నాను అంటుందే ఒకవేళ. అసలు పెంచే మమకారం చాలా ఎక్కువ అంట కన్నా మమకారం కంటే. పంపించేయి ఆ బిడ్డలంటే ఎంత తండ్రికి కడుపు కోత. దేవుడు కూడా అంటాడు చెప్పింది విను అంటాడు. శారా చెప్పింది ముందే విని చేస్తున్నావు కదా, ఇప్పుడు శారా చెప్పింది వచ్చి నా మాట అడగలేదు కదా ఆ రోజున. శారా చెప్పింది అన్నారు కదా, ఇది కదా ఆనందం తెచ్చుకున్నావు. ఇష్మాయిల్ వచ్చాడు కాబట్టి శారా చెప్పింది అంతా విని అన్నాడు. కాబట్టి ఎందుకు దేవుడు చెప్పరా, ఇండైరెక్ట్గా అలాగే ఉంది అర్థం. శారా చెప్పాడు కదా మరి, దేవుడు అడగకుండా చేసుకున్నాడు, శ్రమ తెచ్చి పెట్టుకున్నాడు. ఆ రాత్రి పంపించేసి ఆ రోజు పంపించాల్సి వచ్చినప్పుడు ఎంత కష్టమైందండి. చాలా కడుపు కోత తండ్రిగా ఆయనకి. ఆ బిడ్డను అంత అల్లారు పెంచిన బిడ్డని ఒక స్త్రీతో ఇచ్చి, ఆ రోజులు చాలా ప్రమాదమైన ప్రాంతంలో వ్యవస్థలను ఒక స్త్రీకి ఇచ్చి ఆ బిడ్డనిచ్చి పంపించేయటం. దేవుడు పంపించే అన్నాడు కానీ ఇంకా ఏమి ఇవ్వాలని చెప్పాడా? అన్నం నీళ్ళు మాత్రం ఇవ్వన్నాడు దేవుడు. ఏమన్నాడు? బ్రతకాలకి వెళ్ళాక ఏం బతుకుతారండి? అబ్రహాంకి వెండి ఇవ్వకు, బంగారం ఇవ్వకు, డబ్బులు ఇవ్వకు, నువ్వు మాత్రం అన్నం రొట్టెలు ఇచ్చి పంపించు, రొట్టెలను నీళ్లు తెచ్చి పంపించా చెప్పాడు దేవుడు. చెప్పాలా? పంపించే అన్నాడు అంతే. ఈయనేం చేశాడండి? నేను విశ్వాసం చూడండి, ముందే చెప్పాడు దేవుడు. ఆ విశ్వాసానికి ఎలా చేస్తాను, విశ్వాసానికి ఎలా చేస్తాను? ఆయనకి 12 మంది రాజులు పుడతారు, ఆయన గొప్ప జనంగా చేస్తానని దేవుడు చెప్పాడు. దేవుడి మీద విశ్వాసంతో ఏం చేశాడు? పంపించేశాడు. హల్లెలూయా. కాబట్టి పంపించవలసి వచ్చింది. అబ్రహాంకి పరీక్షలు రాలేదా? సరే లేక ఇంకొక కొడుకు ఇచ్చాడు. 100 years 10 సంవత్సరాలు వెయిట్ చేస్తే ఒక కొడుకు ఇచ్చాడు. ఆ కొడుకుని తీసుకెళ్ళి పర్వత మీద బలి అంటే అర్థమైంది, దహన బలి. మళ్ళీ పైగా నువ్వు ప్రేమించి సాకుని ఒకరిని కుమారుడు అంటే ఏదో దాసు కుమారుడు నా కుమారుడు చేస్తామేమో ఒకవేళ, లేక వెలగట్టి కొనాలి దాసు కుమారుడు నీ కుమారుడు లేకపోతే వెళ్ళి బలిస్తావేమో, లేకపోతే ఇస్మాయిల్ అక్కడి తీసుకొచ్చి బలిస్తావేమో. కాదు, నువ్వు ప్రేమించు, ఇస్సాకు తీసుకొచ్చి పోరేకొండ మీద నేను బలి అంటే 3 రోజుల ప్రయాణం ఎందుకు పెట్టాడు అంత దూరం కొండ? ఎందుకు అంటే ఈయన పరీక్షిస్తాడు, ఈయన అంతరంగంలో చూస్తున్నాడు ఆయన. ఈయన వెళ్తా ఎంత మదన పడుతున్నాడు, ముసలి ప్రాణం ఎంత మదన పడుతున్నాడు, మదన పడకుండా ఉంటాడు తండ్రి అనేవాడు. కత్తి కుమారుడు మీద తనను తమ్మంటాడు కదా, ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా తన బిడ్డలు తమ్మని ఎవరో అందులో అంటారా? ఆయన ముందు నన్ను తీసుకో, నా బిడ్డలు మాత్రం క్షేమం కూర్చో అంటాడు ఏ తండ్రి అయినా పోయి అంటాడా? అన్నాడు. కానీ తండ్రిని ఆయన అంటాడు నువ్వు ప్రేమించు కుమారుని అంటే నాకంటే విపరీతంగా ప్రేమిస్తున్నావు కదా నీ ఇస్సాకుని నువ్వు తీసుకొచ్చినావు బలి అన్నాడు. ఆయన కంటే ఎక్కువగా ప్రేమిస్తే దేవుడు ఎవరిని ఒప్పుకోడు. ఆయన కంటే ఎక్కువగా, దేవుడి కంటే ఎక్కువగా. అందుకే బాబు గురించి ఈయన ఎవరికన్నా చెప్తున్నప్పుడు ఇదివరకే చెప్పేవాడు, ఈయన ఎక్కువ చెప్పేవాడు, నేను తప్పే. ఆడికున్న జ్ఞానాన్ని బట్టి, ఆడికున్న మంచితనాన్ని బట్టి బాబు గురించి నేనే కాదు మీరు తెలిస్తే, మీరు వాడి వ్యక్తిత్వం తెలిస్తే మీరు కూడా చెప్పకుండా ఉండలేదు. మీకు తెలుసుంది లేదు, కొద్ది రోజుల్లో మీకు తెలుసుంది కదా, మీరు చూస్తారు కదా. వాడి వ్యక్తిత్వం చిన్నప్పటి నుంచి తెలిసిన వాడు, వాడు చెప్పకుండా వాడిని ప్రేమించకుండా ఉండలేరు, వాడిని మెచ్చుకోకుండా ఉండలేరు. వాడి క్వాలిటీస్ అలా ఉంటాయి కరెక్ట్గా. అయితే దేవుడు కంటే ఎక్కువ ప్రేమిస్తే దేవుడు ఒప్పుకోడు. నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు కదా, తీసుకొచ్చి నాకు బలి. ఏ బలిస్తావు? దహన బలి అంటే ఏంటి? జంతువును చంపి దాని మెడ వేరు చేసి, దాని శరీరం ఒలిసేసి, దాని అవయవాలు వేరువేరుగా తీసి, దాని కాళ్ళు ఆంత్రమును కడిగి, దాని మొత్తాన్ని ఏం చేయాలంట? బలిపెట్టి మీద దహించాలి. అది వేయాలి. ఎవరిని? కొన్ని శర్మం వలసలేకపోయినా కనీసం కాల్చేయాలి. అక్కడ పిల్లవాడి మొత్తాన్ని కాల్చేయాలి. హెబ్రీ పత్రిక చెప్తుంది, బూడిది చేసిన నా కుమారుడిని బూడిద నుంచి ప్రత్యేకించగలడు దేవుడు అని నమ్మాడంట అబ్రహాం. హల్లెలూయా. ఎందుకంటే ఇస్సాకు వల్ల నీ సంతానం అని ముందే చెప్పాడు కదా. ఇస్సాకు వల్ల నీ సంతానం అనబడుతుందని ముందే చెప్పాడు కాబట్టి ఇస్సాకు చచ్చిపోతే మన సంతానం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఆ బూడిద నుంచి నా కుమారుడిని బ్రతికించగలడని విశ్వసించాడు. కాబట్టి 3 సంవత్సరాలు 3 రోజులు ప్రయాణం చేసి తీసుకెళ్తూ శారద చెప్పాడా? శారద చెప్పాలా చెప్పవసరం లేదండి. నేను గమనిస్తానండి, తల్లిదండ్రుల్ని గమనిస్తాను, నా జీవితంలో కూడా చూస్తాను. కడుపులో పోయటం, డెలివరీ అవ్వటం, అంటే సంబంధించిన బాధల్ని పడటం, అడిగి జ్వరం వస్తే చూసుకోవటం, అడిగి బాధ వస్తే చూసుకోవటం, అడిగి పాలు పడటం. నీది వేరులే, నీ కేసు వేరులే. నీకేమో లేక పుట్టారు, అమ్మాయికి ఉద్యోగం ఉంది,
కాబట్టి నువ్వు చేస్తావు, నీది వేరే కేసు. కానీ మామూలుగా అన్ని స్త్రీలు చూసుకుంటారు. పైగా ఆమె బాధ్యత అన్నట్టుగా కూడా 7 ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోవాలి కాబట్టి తల్లి మీద పెట్టేస్తారు. తల్లి కూడా అమ్మో నా కొడుకు, అమ్మో నా కూతురు అనుకుని విపరీతమైన ప్రేమ చూపిందా చూసుకుంటుంది. ఆడికది యవనస్తుడు అవుతాడు. అసలు తండ్రి పోలికలు ఆళ్ళకి వస్తూ ఉంటాయి. పెద్దోడైపోయి తిరుగుతూ ఉంటాడు ఇంట్లో. ఇక తండ్రికి ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది. ఎప్పుడు చిన్నప్పుడు ప్రేమ ఉంటుంది, కానీ బాధ్యతలు ఉండవు. ప్రేమ ఉంటుంది చిన్నప్పుడు, కొనిపెట్టమంటే కొనిపెడతాడు, అన్నీ కొనిపెడతాడు. ఇప్పుడు అన్న చూడండి, మనోడు పుట్టాడు, ఇక ఎవరు పట్టట్లే, ఇంక మా సిట్ వచ్చినా పట్టట్లేదు అంటే నాకు చెప్తుంది నాతో ఫోన్లో. అమ్మ మీ అన్నకి మేమేం పట్టట్లేదు, నేనేం పట్టట్లేదు, నేను వచ్చినా ఉంటే రాకపోయినా ఉంటే మీ అన్నకి ఆయన టైమింగ్ సాయంత్రం అని చెప్తున్నారు మా సిస్టర్. మనోడు పుట్టాడు, అది కూడా ఆయన రూపంలో పుట్టాడు. ఆ మనోడైక మధ్యలో ప్రార్థన మధ్యలో నడవండి నడవటమే, పద అంటే ఇప్పుడు నడవటమే మనోడు వెనకాల. చూడండి, ఆ ఎవరి కాలం వస్తుంది, ఆ కొడుకు పెద్దోడ ఇంట్లో తిరుగుతూ ఉంటాడు, తండ్రి ఇక్కడికి వస్తే ఏదైనా ఇచ్చేస్తాడు. అడగపాటు మాటది లోపం. మీరు మాత్రం ఇవ్వకుండా ఉండడం, ఎందుకంటే తనంతా తిరుగుతూ ఉంటాడు కొడుకు. ఇక ఈయనకి ఎక్కడుంటే ఎక్కలేని కొడుకైన కూతురైనా ఇక ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది. ఎప్పుడు చిన్నప్పుడు ఈ సాధక బాధకాలు అన్నీ కడిగి, అన్ని స్నానాలు చేసి, శుభ్రాలు చేసి, చదివించి, క్యారేజీలు కట్టి, షూలు వేసి, పౌడర్లు వేసి చదివించి, ట్యూషన్లు చెప్పి, వంట మనిషిగా, తల్లిగా, పని మనిషిగా, ట్యూటర్గా, టీచర్గా అన్ని పోర్షన్లు తల్లిదే. వీడు పెరిగేసరికి ఎక్కడ లేని ప్రేమ పొంగు వచ్చి కూతురైన కొడుకైనా వాళ్ళు కూడా తండ్రి వైపు తిరిగేస్తారు. వాళ్ళు కూడా తండ్రి వైపు మంచిదే, సంతోషమే, తండ్రి వైపు తిరిగేస్తారు. వాళ్ళు కూడా డాడీ ఇది కబుర్లు చెప్తా ఉంటారు. ఏమంతా పోయింది, ఇక ఈ అన్ని చేసినామంతా పోయింది పక్కకి, పక్షానికి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే తల్లికి అనేది ఊరుకోరు, అది మళ్ళీ అది ఉంటుంది. తల్లికి ఏమాత్రం తేడాగా తండ్రి ఒక మాట అన్నా మధ్యలో వచ్చేస్తూ ఉంటారు. ఆడపిల్లైనా మా పిల్లడైనా ఆమె అలా అవనొద్దు, మా మమ్మీ అలాంటిది కదా, మమ్మీ ఇలాంటిది, మా అమ్మ అలాగా, మా అమ్మనంటే మాత్రం మర్యాద ఉండదు అన్నట్టుగా మళ్ళీ అటువంటిప్పుడు తండ్రి విరుద్ధంగా వస్తారు. దేవునామ స్తోత్రం. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా, అబ్రహాము మరి ఎవరితో చెప్పాలి, బలీమన్నాడని చెప్పాలి. ఎవరితో చెప్పాలి, శారాకి చెప్పాలి. చెప్పాడా? ఎందుకు చెప్పాలా చెప్పండి? శారా అంటే లెక్కలేదా? అబ్రహాము శారా అంటే చాలా ఇష్టమండి. అబ్రహామును నమ్మి అంత దూరం వెళ్ళింది అంటే నేను అనుకున్నాను చదివినప్పుడు, అబ్రహామును నమ్మి దేశాలు వదిలి వెళ్ళిందంటే వేరే పురుషులు తీసుకెళ్ళి అంటే పెట్టినారు కొన్ని రోజులు శారాని. ఇంకొక భర్త అయితే ఏమన్నాడు, పక్కన కూర్చున్నాడా, మాట్లాడాడా, చేసాడా, అంటుకున్నాడా, పనికి పాలు క్వశ్చన్స్ అన్నీ వేస్తారండి. వేస్తారా ఏదో ఏదో చెప్పండి, వేస్తారా ఏదో పనికి బాధ క్వశ్చన్స్ అన్నీ వేసి ఆ బాధ కన్నా ఇంకెక్కువ బాధ పెడతారు. అవునండి, అవునా కదా? నేను చెప్పేది కరెక్టా, నేను అబద్ధం చెప్తున్నానా? అవునా, రూఢిగా చెప్తున్నానా అంటారా? రాజులు తీసుకెళ్ళే లోపల పెట్టుకున్న వాళ్ళందరినీ చూసి చేసుకుందామని తీసుకెళ్ళారు వాళ్ళు. ఎందుకంటే నేను చెల్లిని చెప్పాడు కదా. కానీ వేసాడు ఆ ప్రశ్నలండి. పైగా అన్నేళ్ళు ఆగం తీసుకున్నాడు, అన్నేళ్ళు పెంచుకున్నాడు, దీన్ని దాసిని పంపించాను అంటే మళ్ళీ అక్కడ ప్రెగ్నెన్సీ రాగానే ఆ అమ్మాయి ఎదురు తిరిగింది. ఆ అమ్మాయి యజమాని వాళ్ళని అవమానంగా మాట్లాడుతుంది, నీచంగా చూస్తుంది, దాసింది. అప్పుడు శారా ఏమంటుంది, నా దాసిని తీసుకొచ్చి నీకా విడిగిస్తే అది నా మీద రెచ్చిపోతుంది అది నన్ను హేనంగా ఉన్నా తన దృష్టికి నేను అని అంటే ఏమన్నాడండి, ఇవే కదా ఇచ్చావు, ఆమె అనవసరం మాట్లాడబాకు, నువ్వు చూస్తే గొడ్రాలివి, ఇన్ని సంవత్సరాలు నీకు పిల్లలు లేరు, నువ్వు గొడ్రాలివి, ఆమె చూస్తే నిండు మనిషి అనవసరంగా మాట్లాడబాకు, బాధపెట్టబాకు అనాలి కదండి. ఆమె నిండు మనిషి కదండి, ఆమె బిడ్డ పుట్టబోతున్నాడు కదండి, శారదారా ఏమి లేదు కదండి అనాలి కదండి. అంటారండి, ఖచ్చితంగా అంటారండి. కానీ ఏమన్నాడు తెలుసా, నీ దాసి నీ చేతిలో ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు దాన్ని చేయన్నాడు. ఎంత గొప్ప భర్త చూశారండి, ఎంత గొప్ప భర్త అబ్రహాం చూశారా. నేను ఆలోచించినప్పుడు నాకు చాలా చాలా విషయాలు చెప్తా ఉంటాయి. అందరూ నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆయన నమ్మి వెళ్ళినందుకు ఆమె తర్వాత పిల్లడు అంత అయిపోయాడు, దీన్ని దాసిని పంపించే అంటే ఏడ్చాడే తప్ప మీదకు రాలేదు, మెడగసలేదు, కొట్టలేదు, కలబడుతున్నారు ఏలేదు శారాని. ఏమండి, ఆయన కూడా నరుడే కదా, రాస్తే పెట్టాడు దేవుడు, బైబిల్లో రాస్తే దేవుడు చేశాడంటే ఎట్లా
ఏడుస్తూ దేవుడి దగ్గర కూర్చున్నాడు. దేవుడు ఏమన్నాడు? శారా చెప్పినట్టు చేయాలి. ఎంత కష్టం అండి, వాళ్ళిద్దరు వెళ్ళిపోతాడంటే దిక్కులేని వాళ్ళకు శారా, హాగరు, ఇష్మాయిల్ వెళ్ళిపోతుంటే తండ్రిగా ఆయన హృదయం ఎంత వెలవెల్లాడుంటుందండి. కానీ ఇక అక్కడి నుంచి ఆమెను పంపించేసిన కాడి నుంచి శారా మీద పోరాటం మొదలెట్టాడండి. ఏమండి, రోజు నీ వల్ల పంపించేసే పిల్లడేమైపోయాడు, నీ వల్ల పంపించేసి చూస్తాను పిల్లడేమైపోయాడు, ఆఖరి ఏమైపోయిందో, నాకు పుట్టిన పిల్లడు ఏమైపోయాడో అని పోరు పెట్టుకున్నాడండి. ఇక్కడ పెట్టుకున్నాడా? పెట్టుకోలేదు. ఎంత చక్కని వ్యక్తిత్వం చూస్తారా? క్రైస్తవం చెప్పుకోవటం కాదు నోటితో, క్రైస్తవ్యం మన జీవితంలో రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ్యం మన జీవితంలోకి రావాలి. క్రైస్తవుడు ఇంత మార్పు పొందాడు, ఇంత దేవుని బిడ్డ అనుకోవాలి. భర్తను చూసినా భార్య, భార్యను చూసినా భర్త అనుకోవాలి. అంతేగాని క్రైస్తవుడు 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 అంటే క్రైస్తవుడు ఒక క్రైస్తవుడు అయ్యామంటే అది కృపవల్ల అయ్యాం, కానీ అది మన జీవితంలో ప్రాక్టీస్లో రావాలి. ఒకసారేమో మనం కూడా ఒకసారి అవ్వం, కానీ జీవితంలో అది నువ్వు ఒక్కొక్క యాంగిల్కి వచ్చేస్తే మంచిది. నాకు కాన్సన్ట్రేషన్ ఆఫీసెస్ దేవుడు నమస్కృతం. అయితే ఇక్కడ చూసినట్లయితే చూడండి, అబ్రహాము ఇక్కడ సలహా ఇచ్చినప్పుడు లోతు ఏమెన్నుకున్నాడు? పైన కనపడేది ఎన్నుకున్నాడు. అంత పచ్చగా చక్కగా దేవునికి యెహోవా తోట వలెను. యోర్దాను ప్రాంతం అంతా ఎలా ఉంది? పచ్చగా యెహోవా తోట వలెను నీరు పారే ప్రాంతమైంది. ఎన్నుకున్నాడు, వెళ్ళాడు. మీకు తెలుసు అది. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందండి? అది చూస్తే ఆకారం చాలా బాగుంటుంటారు వాళ్ళు, అజానుబాహులు వాళ్ళు, అందమైన వాళ్ళు, పాల కంటే తెల్లని వాళ్ళు కెంపు కన్నా ఎర్రని వాళ్ళ దేహ ఛాయ కాంతులు ఇంటూ ఉందంట. అంత అందమైన వాళ్ళు. సొదొమ గొమొర్రా పట్టణస్థులు ఎక్కడుందో మీకు చెప్పమంటారా? విలాప వాక్యాల్లో ఉంటుంది, చూసుకోండి. విలాప వాక్యాల్లో ఉంటుంది. పాల కంటే తెల్లనివారు, హిమము కంటే తెల్లనివారు, పాల కంటే తెల్లనివారు. హిమము కంటే స్వచ్ఛమైన వారంటే పై ఆకారం, లోపల కాదు. లోపల వంత ಹುಟ್ಟಿ వ్యభిచారులు, భ్రష్టులు. వాడు చిన్నోడు మొదలు ముసలోడు వరకు వ్యభిచారులు, దుర్మార్గులు, దుష్టులు వాడు. కానీ అక్కడికి వెళ్ళాడు, పై ఆకారం ఎలా ఉంది? చాలా బాగుంది. అక్కడికి వెళ్ళాడు, అక్కడ ఉన్నాడు. ఏం చేశాడు? ఉండిపోయాడు. అక్కడే పెద్ద అయిపోయాడు. అక్కడ పరిస్థితి అంతా బాగాలేదని దూరంగా వెళ్ళలేదు. మీకు తెలుసు, ఆ భార్య ఏమి నేర్పలేదు భక్తిని. అబ్రహాం దగ్గర ఎన్ని రోజులు భార్య భర్తలు ఉండుంటారు. భార్య ఏమి నేర్పలేదు, భర్త ఏమి నేర్పలేదు. మరి పిల్లలు కూడా ఏ పాపం ఎరగకుండా ఉన్నారు. మరి ఎలాగలా అలా పెంచుకోగలిగారేమో మరి నాకు తెలియదు. భార్య అక్కడే అవిధేయత చూపించింది, దారిలోనే చచ్చిపోయింది. మీకు తెలుసు, తండ్రి వలన బిడ్డలు పుట్టారు ఆ పిల్లలకి. వాళ్ళు మోయాబీలు, అమోనీలనే చెడ్డతరం దేవుడి బిడ్డలకి విరుద్ధమైన శత్రువులు పుట్టినట్టుగా మనం చూస్తాం. ఏదనుకున్నాడు? పచ్చగా యోర్దాను నది వలె అందంగా ఉన్నదని ఎన్నుకున్నాడు. కానీ ఎటు తర్వాత అబ్రహాం విశ్వాసం ఏంటండి? నువ్వు తూర్పు తట్టు వెళ్తే నేను పడవ తట్టు వెళ్తా, నువ్వు ఉత్తర తట్టు వెళ్తే నేను దక్షిణ తట్టు వెళ్తా, నువ్వు దక్షిణ తట్టు వెళ్తే నేను ఉత్తర తట్టు వెళ్తా. నువ్వు ఎన్నుకో. ఈయన విశ్వాసం ఏంటండి? చిన్నోడు ఆయన ఎన్నుకోవడానికి ఇచ్చాడు. ఇప్పుడు మనం రెండు ఇచ్చి ఇది మీ ఇద్దరు మీరు తీసుకుంటారా అన్నాను అనుకో, ఇక్కడ కొన్ని పెట్టి మీరు తీసుకుంటారా అన్నాను అనుకో, నిజం చెప్పండి, కొన్ని మంచి లేవు, కొన్ని మంచి ఉన్నాయి అనుకో. మీరే కాదు, నేనైనాను, ఎక్సెప్షన్ కాదు, నేనైనా మీరు ఎన్నుకోండి అన్నాను అనుకో, ఏదనుకుంటా? సునీత కచిప్స్ ఒక కరడతో అక్కడ పెట్టి మీరు ఎన్నుకోండి తీసుకున్నాను. నాకు వద్దు నాన్న, నీకు వండించుకోరా అన్న. ఆహా, మీరు తీసుకోవాల్సిందేనంది. వద్దులేరా అన్న, మీరు తీసుకోవాల్సిందేనంది. సరే అయితే నేను అట్టంగా చూశాను కదా, ఇటు తిప్పుకుని ఇష్టం వచ్చింది నువ్వే ఇవ్వు అన్న. అదేదో గొప్ప విషయాన్ని కాదు, కచ్చిప్ స్వామి నేను దేవుని బిడ్డని ఆ తల్లిని ఎత్తుంది, అంతేనా? అవునా? మంచి చెడ్డ ఎన్నుకోమన్నప్పుడు అక్కడ పెట్టినప్పుడు మనం ఏం తీసుకుంటాం? ముందుగా చెడ్డవి మనం తీసేసుకుని మంచి అని ఎవరికైనా నట్టు పెడతామా? నిజం చెప్పండి. అర్జెంటుగా మంచి తీసేసుకుంటాం మనం, ఎక్కడ పోతాయని. అవునా? కానీ అబ్రహాం అలా అనలేదు. ఆయన విశ్వాసం చూడండి. అంటే నేను ఎటెళ్ళినా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించబడినవాడు ఎక్కడున్నా ఆశీర్వదించబడినవాడు. శిథిలిపోయిన ప్రాంతంలోకి వెళ్ళినది సస్యశ్యామలంగా మారితే ఆశీర్వదించబడినవాడు ఉంటే. అవునా? పండన పొలమైన ఆశీర్వదించబడినవాడు అడుగు పెడితే పండుద్ది.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకని? యోసేపు ఇంట్లోకి వెళ్ళినాక పోతీఫరు ఏమైంది? వర్ధిల్లాడు. ఓర్దిల్లుతూ ఉందంట. యోసేపు ఎక్కడికి వెళ్ళాక, పోతీఫరు ఇంటికి వెళ్ళాక ఆయన అడుగుపెట్టిందంతా దీవిస్తున్నాడంట. లాబానుడికి యాకోబు వెళ్ళినప్పుడు యాకోబు అడుగుపెట్టిందంతా ఎందుకని రోజులు ఆపాడు? తన పశువులు కాసేవాళ్ళు ఎవరు లేరని కాదు. ఈ ఆశ్రదించబడినాడు వెళ్ళిపోతే నాకు ఆశ్రయించడం పోతే వీడు ఉండగా త్వరగా లాభం పొందుకోవాలనుకున్నాడు లాభం. చూసారా? అందుకని అట్టి పెట్టాడు. ఇక్కడ చెడ్డ ఎన్నుకున్న ఆలోచనలో తను ఏమి లాభం పొందాడా? ఏమైనా లాభం పొందాడా? ఏమీ లాభం పొందాల లోతు. కానీ నిష్ఫలమైందైనా సరే ఎన్నుకున్నాడు అబ్రహాం. ముందే ఆయనకి ఇచ్చాడు చాయిస్, సెకండ్ ఈయన తీసుకున్నాడు. ఒకవేళ మనం అనుకుందాం అబ్రహాం సొదొమ గొమొర్రా ఏరియాకి వెళ్ళాడు అనుకుందాం, వాడితో మిళితమయ్యేవాడైనా? మిళితమయ్యేవాడు ఖచ్చితంగా కాదు. సెపరేట్ ఉండేవాడు. ఆ ప్రజలతో కలిసిపోయేవాడు కాదు. భక్తి తగ్గేది కాదు. భక్తిహీనంగా ఉండేవాడు కాదు. తన భక్తిని ఎక్కడన్నా కాపాడుకునే స్థితిలో ఉండేవాడు అబ్రహాం. కాబట్టి అబ్రహాం ఆశీర్వదించబడినవాడుగా బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుని బిడ్డ అయిన నీవు ఎవరితో కలుస్తున్నా, కొంతమంది అవిశ్వాసంతో మనం కలిసినప్పుడు మన బంధువులతో ఉన్న విశ్వాసం కూడా ఊడిపోతుంది. ఉన్న విశ్వాసం ఊడిపోయేటట్టు మాట్లాడతారు. వాళ్ళ విశ్వాసాన్ని ఏం చేస్తారు? రంగదీసేస్తారు మన విశ్వాసాన్ని. విశ్వాసం లేనట్టుగా మాట్లాడతారు దేవుని బిడ్డలారా. అందుకే అవిశ్వాసంతో మనం జోడుగా ఉండకూడదని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలైన మనము ఆలోచన దుష్టుల్లో ఆలోచన చొప్పున నడువక. చూడండి, ఇంకొక రెఫరెన్స్ మీకు చూపిస్తా. రెండవ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం. ఇది కూడా చూడండి. తర్వాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారునకు సుందరిమతియగు సహోదరి ఉండగా సుందరవతి అనే ఒక సహోదరు ఉంది. ఈ అమ్నోను, దావీదు కుమారుడైన అమ్నోను అంటే భార్యలు చాలా మంది. దావీదుకు ఆ దినాల్లో వాళ్ళ మనకైతే ఒక అక్క తమ్ముడు ఉన్నారనుకోండి, అక్క కొడుకున్నాడు అనుకో, తమ్ముడికి కూతురు ఉందనుకో, మనకి అది వరుస కదా. ఆ దినాల్లో వాళ్ళకి అలా లేదు వరుస. తండ్రి కుమారులే కానీ తల్లులు వేరు, వాళ్ళకి పెళ్లి చేసినట్టుగా మనం చూస్తాం బైబిల్. అందుకే కదా శారా నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు అంటాడు, నా సహోదరి అంటాడు. ఎవరు? అబ్రహాం. అంతేకాకుండా ఈ అమ్నోను కూడా ఈమె ఏమవుతుంది? సహోదరి అవుతుంది. కానీ నన్ను అడుగు, నీకు ఇస్తాడు నా తండ్రి అంటది అక్కడ. ఈ తామారు ఈయన ఈ అబ్షాలోము చెల్లిని మోహించాడంట. మోహించి చిక్కిపోతున్నాడంట. చిక్కిపోతున్నప్పుడు అమ్నోనుకు 3వ వచనం చదవండి, 13:3. అమ్నోనుకు మిత్రుడు అక్కడ ఉండేను, అతడు దావీదు కుమారుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. ఎలా చెప్తున్నా బైబిల్ చూడండి. యెహోనాదాబు బహు కపటము గలవాడు. ఆయన దావీదు తమ్ముడు కొడుకాడు. ఎవరు స్నేహితుడు? దావీదు కుమారుడికి స్నేహితుడు, తమ్ముడు కొడుకే సొంత. వాళ్ళేమో రాజ్యంలో ఉన్నారు, వీళ్ళేమో ఆ పక్కన బంధువులందే. కానీ ఈ బహు కపటం గలవాడంట. ఏమంటాడు? రాజకుమారుడైన నీవు నానాటికి చిక్కుపోవడానికి కారణం ఏంటని అమ్నోను జ్యేష్ఠ కుమారుడు, దావీదుకి జ్యేష్ఠ కుమారుడు. మన బైబిల్లో చూస్తే జ్యేష్ఠ కుమారుల్లో రూబేను జ్యేష్ఠ కుమారుడే. తండ్రి వారితో పాపం చేసి జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు రూబేను. యాకోబు జ్యేష్ఠ కుమారుడు. ఇక్కడ కూడా దావీదు జ్యేష్ఠ కుమారుడు అమ్నోను. ఇతను సహోదరిని ప్రేమించాడు కరెక్టే, పెళ్లి కడిగితే తండ్రి ఇచ్చేవాడు. కానీ వీడు దుర్మార్గంతో ఆమెను పాడు చేయాలని చూశాడు. చూసినప్పుడు వీడు యెహోనాదాబు అన్నవాడు ఒక సలహా ఇచ్చాడు వీడికి. ఏమని? జబ్బు చేసినట్టు పడుకో, జబ్బు చేసినప్పుడు మంచం మీద పడుకో, మీ నాన్న బలపిస్తాకు వస్తాడు, అప్పుడు నా సహోదరి చేత్తో
నేను చూస్తా ఉండగా రొట్టెలు చేస్తే తప్పుపోతాడు. ఏమండి, ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉందా? దావీదు తెలివి తక్కువడా, జ్ఞానం లేనివాడా? ఎందుకంటే అప్పుడే బత్షెబతో పాపం చేసి దేవుడు శాపానికి గురై ఉన్నాడు కాబట్టి అంత గుడ్డితనంతో ఉన్నాడు. ఈయన జబ్బు చేసినట్టు పడుకో, యాక్షన్ చేయి, మీ నాన్న పలకరిస్తాకు వస్తాడు, ఆ వచ్చి నీ దగ్గర వంట చేసి చూస్తా ఉండగా వడ్డించేటట్టు చెప్పు. అప్పుడు సరే ఆయన లేదు జ్ఞానం, ఏమకన్నా ఉండాలి కదండి. మా అన్నయ్య గారికి వెళ్ళిందని అనుకున్నాం, రాజకుమార్తె అందరు దాసదాసీలు ఉండరాళ్ళు పనిచేసి పెట్టకండి వంట చేయడానికి. ఆమె చేస్తూ ఆమె చూస్తూ ఉండగా చేయాలంట. పోని వచ్చేదేమన్నా అప్షాలంతో చెప్పిందా? నేను చూస్తా ఉండగా చేస్తే ఆయన తగ్గుతుంట, డాడీ వెళ్ళమన్నారని చెప్పాలా వాళ్ళ అన్నయ్యతో? ఏమన్నా అప్షాలం వాళ్ళ అన్నయ్య గారికి చెప్పాలా? చెప్పలేదు. చక్కగా అమ్మాను వచ్చేసి చదువుదామా, చూడండి. అమ్నోను కాయల పండిన రాజు అతని చూడవచ్చినప్పుడు, అమ్నోను నా చెల్లెలు తామారు చేతి వంటకు నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుండగా నా కొరకు 2 అప్పములు చేయటకు సెలవిమ్మని రాజుతో మనవి చేయగా, చెప్పేసరికి ఎల్లు మీ అన్నింటికన్నా వెళ్ళి వంట చేయి అని చెప్పేశాడు. అంతే. ఇదేంటి ఆమె వచ్చి వంట చేయటం ఏంటి? ఆమె వచ్చి వంట చేస్తే ఈవిడి చూస్తాం ఏంటి, వీడు చూస్తా తింటి వీడి దెబ్బ తగ్గడం ఏంటి అని ఏమాత్రం ఎంగితో ఉన్నవాడు ఆలోచించినా అది బుర్ర పని చేస్తే సరిగా ఉంటుంది. ఎందుకంటే ఈయన గుడ్డితనంలో ఉన్నాడు. అప్పటికే దావీదు చెప్పాడు. తర్వాత మనం చూస్తే ఈ పాప కన్నా ఉండాల జ్ఞానం. అందరిని వెళ్ళిపోమంటున్నాడు, వంట చేసింది కరెక్టే, అందరినీ బయటకు వెళ్ళిపోండి అంటున్నాడు. అప్పుడైనా ఈమె అందరినీ బయటకు వెళ్ళిపోమంటాడు ఏంటి అనే జ్ఞానం యవనస్తురాలకు ఉండాలి కదా. ఉండవసరం లేదా? ఒకప్పుడు అలా ఉండేదండి. ఒక వ్యక్తులకు నిజంగా స్త్రీలైన పురుషులైన యవన కాలాన్ని పరిశుద్ధంగా ఉంచుతామట. ఇప్పుడు ప్రజలు ఆడలేదు మగవాళ్ళదు కంప్లీట్ చెడిపోయారు. ఎందుకంటే ఏమనుకుంటున్నారంటే వాళ్ళకొక రూలు మనకొక రూలా అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి గర్భం రాజుడికి వస్తుంది. అవునా? ఇబ్బందులు పడవలసింది వీళ్ళే. శీలం కోల్పోయేది పక్కగా పెడితే ఇబ్బంది పడేది వీళ్ళే. ఏది ఏమైనప్పటికీ కూడా పురుషుడైనా స్త్రీ అయినా దైవభక్తి గల వాళ్ళు చేయవలసింది ఏంటి? పరిశుద్ధంగా తమ దేహాన్ని కాపాడుకోవడం. తమ దేహాన్ని చెడిపేవాళ్ళు లోపల ఉన్నారు, నాశనం చేసేటట్టు దుష్టు సంబంధులు చాలామంది ఉన్నారు. శీలాన్ని నమ్మకంగా దేవుని ఎదుట పరిశుద్ధంగా కాపాడుకోవాల్సిన అవసరత స్త్రీలకి పురుషులు కూడా దేవుని ప్రజలైన వారికి ఉంది. వారు పరిశుద్ధంగా తమ దేహాన్ని, తమ హృదయాన్ని, తమ కళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత దేవుని ప్రజల మీద ఉంది. అయితే ఈమెన అందరూ వెళ్ళిపోమంటున్నాడు కదా అని భయపడి బయటకు పారిపోయేది అవసరం కదా. అందరూ వెళ్ళిపోమన్నాడు కదా, ఆమె వస్తానని చెప్పి తెలివిగా బయటకు పారిపోయి వచ్చేస్తే సేవ్ అయిపోయేదా అవలేదా? సేవ్ అయిపోయేది. కానీ ఆమె సేవ పోకుండా ఉంటే కారణం ఆమె కూడా కొద్దిగా ఇష్టపడిందేమో. మా నాన్న సెలవిచ్చాడు కదా, నేను వచ్చేసాను కదా అనుకుందేమో. ఒకవేళ అమ్మలో చాలా అందంగా ఉన్నాడేమో. మరి ఎందుకు ఉందో కానీ అక్కడే ఉండిపోయింది. ఎప్పటి వరకు ఉండిపోయింది? వాడు పాడు చేస్తున్నాక అక్కడ ఉండిపోయింది. తలుపులను బిగించేశాడు, పాడు చేస్తే కదా బయటికి పొమ్మన్నాడు. కానీ ఇది ఆమె చెడిపోవటమే కాకుండా అమ్నోనుకి సలహా ఇచ్చాడు. తర్వాత 2 సంవత్సరాలు ఇంకా అబ్షాలోము అమ్నోను ఏం చేశాడు? చంపేశాడు. ఈ సలహా తీసుకోవటం వల్ల ఈ అమ్నోను ఎక్కడాడు? ఒక వ్యక్తి జీవితాన్ని పాడు చేశాడు. వీడు కూడా నరకబడ్డాడు. రాజకుమారుడయ్యుండి రాజు సింహాసనం మీద ఉండి తన తండ్రి రాజు అయ్యుండి సహోదరుడి చేత 10 వారి చేత హతం చేయబడినట్టుగా మనం చూస్తాం. ఏ సలహా అది? దుష్ట సలహా. దుష్ట సాంగత్యం మంచి నడవడివి చెడకూడదు. అందుకే దుష్టుల మన మార్తితో దేవుడు ప్రవచనంలో మాట్లాడుతూ, నా కుమారుడా దుష్టుల స్నేహానికి వెళ్ళకు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, మంచిగా నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు దుష్టుల సహవాసానికి వెళ్ళదు నా కుమారుడా అని చెప్పాడు. ఖచ్చితంగా చెప్పాడు. ఈ దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? మంచి నడవడి ఏదైనా సరే నీ స్నేహం వల్ల నేను చెల్లి పద్మాకి అపార్ట్మెంట్లో వాళ్ళతో మాట్లాడుకున్నానా, హలో అంటే హలో అన్నట్టు ఉండు. ఎందుకంటే నీ సొంత ఇల్లు, వాళ్ళు ఎంత కలిసి ఉంటారో అంత పోట్లాడిన తర్వాత అద్దెలు అయితే కొన్ని మారేసి ఇంకో ఇంటికి వెళ్ళొచ్చు, ఎదురెదురుగా కూర్చోవాలి, ఆ ఇంట్లోనే ఉండాలి. ఇదంతా న్యూసెన్స్ ఎందుకు నీకు?
అని చెల్లికి చెప్పా. చెల్లి కూడా ఖచ్చితంగా పాటించింది నేను చెప్పిన మాటని. హల్లెలూయా. ఎందుకు చెప్పాను నేను? చెల్లి అమ్మాయితో మాట్లాడితే నాకు ఏమైనా నష్టమా? ఎందుకు చెప్పాను? అద్దిల్లు అయితే నాన్న ఇల్లు బాగా ఇంకొక ఇల్లుకి వెళ్ళొచ్చుమా. సొంత ఇల్లు పైగా అపార్ట్మెంట్, ఈ గుమ్మం ఈ గుమ్మం, ఇదే గుమ్మం ఇదే గుమ్మం, అది గుమ్మం ఇది గుమ్మం, ఎక్కడ పారిపోతాం? రోజు రోజు మొహం చూసుకోవటం. నాకు తెలుసు చాలా క్లోజ్కుంటారు. వీళ్ళ అన్నం వాళ్ళు వాళ్ళ అన్నం వీళ్ళు, వీళ్ళ పచ్చడి వాళ్ళు వాళ్ళ పచ్చడి వీళ్ళు, వీళ్ళ చీరల వాళ్ళు వాళ్ళ చీరల వీళ్ళు అన్నీ చేసుకుంటారు. పోటాడు వచ్చినాక ఏం చేస్తారు? పోటాడు వచ్చినాక అప్పుడు వరకు క్లోజ్ గురించి చెప్పుకుంటారు కదా కబుర్లు. పోటాడు వచ్చినాక ఏం చెప్పుకుంటారు చెప్పండి? ఏమో నామా ఆమెనేమో మొదలెట్టింది. ఇక ఏమో లోతంతా ఆమె తెలుసుకుంది, ఆమె లోతంతా ఏమో తెలుసుకుంది కదా. ఇక మా విమర్శించుకోవడం మొదలెడతారు. ఏమేమి 10 మంది చెప్పుతూ ఆమె 10 మంది, ఇద్దరు ఇంతవరకు ఇద్దరే చెప్పుకున్నారు. ఇప్పుడేం చేస్తారు? మొత్తాన్ని చెప్పేస్తారు. ఏం కుట్టామో ఆమె చెప్పుద్ది, ఆమె కుట్టేమో ఏం చెప్పుద్ది. కాబట్టి దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? మంచి నడవడిని చెడగొడద్ది. కాబట్టి క్రైస్తవుడైన వాడు ప్రత్యేకమైన వాడు. నిన్ను ప్రత్యేకించి ఉండటానికి దేవుడు పిలుచుకున్నాడు. ఇశ్రాయేలుని దేవుడు ప్రత్యేకించుటానికి పిలుచుకున్నాడు. ప్రత్యేకించి ఇశ్రాయేలు పిలుచుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళు ప్రత్యేకత పోగొట్టుకున్నప్పుడే వాళ్ళని తరిమేశాడు దేవుడు. క్రైస్తవుడైన వాడు లోకంతో కలవకూడదంటే కలవాలి. కలపతే కుదరదు, లోకంలో ఉన్నాం కదా, కలవాలి. కానీ కొన్ని విషయాల్లో కలవచ్చు, కానీ కొన్ని విషయాల్లో ఏం చేయాలి? మనం వారిని మనం ప్రత్యేకపరచుకోవాలి. ఎక్కడ ఉండాలో ఎక్కడ పెట్టాలని అక్కడ పెట్టాలి. ఆ లిమిట్ దాటనివ్వకూడదు. అర్థమైందా? లిమిట్ దాటి రానివ్వకూడదు. దుష్ట సాంగత్యము బైబిల్ ఇంకా చాలా మీకు చెప్పచ్చు. దుష్టుల ప్రవర్తన మంచివారి జీవితాన్ని కూడా చెడగొట్టేసినట్టుగా మనం చూస్తాం. చెడగొట్టించినట్టు చూస్తాం. దేవునామ స్తోత్రం. కాబట్టి ఇక్కడ చూడండి, వాక్యంలోకి వస్తే దుష్టుల ఆలోచన చొప్పున ఏం చేయకూడదు? నడవకూడదు. దుష్టుల ఆలోచన చిన్నదైనా నీకు నష్టం కలిగిస్తుంది. ఆ విషయంలో నడవకూడదు. తర్వాత పాపుల మార్గంలో నిలవకూడదు. మరి నా వాక్యం ఎంత ఉందో టైం అయిపోయింది. ఒక మాట చెప్పి ముగిస్తాను. నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు అంటే మీరు ఎంత మన గోరింతల చెట్టు చూడండి. ర్యాంప్ పక్కన ఉంది, దానికి సరిగా మట్టి కూడా లేదు. ర్యాంప్ పక్కన గోరింతల చెట్టు పెట్టాయి కదా. నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు ఎట్టుందో మీరు చూడండి. కోసుకునేవాడు ఉండాలి కానీ అది ఎంతైనా ఆకెత్తాక రెడీగా ఉంది ఆ చెట్టు. కోసుకునేవాడు ఉండాలి కానీ నిజంగా చర్చి పిల్లల కోసం ఇంకొకళ్ళు నన్ను అడిగారు, వాళ్ళ కోసం ఆ చెట్టు పెట్టాను. అది మీ పిల్లలు ఎవరు కోసుకుని అన్యాయం అడుగుతున్నాడు, మీరు కోసుకెళ్ళండి, మీకోసమే పెట్టే ఆ చెట్టు అని చెప్పాను. ఆ చెట్టును మీరు చూడండి, దానికి నీళ్లు దాని ఏర్లు కదుతున్నాయి. అది ఎలాగా వర్దిల్లుతుందో ఇంకా పాతగారు పైకి కొమ్మ ఇరిసేసారు. చాలా కొమ్మలు ఇరిసేస్తాం దానికి మేము. నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు తగిన కాలంలో ఫలిస్తుంది. మనం కూడా వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించిన, చదివిన, దివారాత్రులు వాక్యంతో మనం అంతా వాక్యం అన్నా మనం కూడా ఏం చేస్తాం? ఆ చెట్టు వలె ఉంటాం. ఆ చెట్టు నీటి కాలం అంటే ఏరులకి నీరు అందుతూ ఉంది. ఆకు వాడక తన కాలంలో ఫలమిస్తుంది. ఏ కాలంలో ఫలమాలో ఆ కాలంలో ఫలమిస్తుంది. కాబట్టి ఈ వాక్యమైన నీరు మన జీవితానికి అందుతూ ఉన్నట్లయితే మన హృదయాన్ని మనలో వాక్యంలో మనలో ప్రార్థనలో మనం, దేవునిలో మనం, దేవుడు మనలో ఉన్నట్లయితే తగిన కాలంలో మనం ఏం చేస్తాం? ఫలం చెట్టు వాళ్ళ దేవుడు మాటలు దీవించును కాక. ఆమేన్.